రణబీర్ రామాయణ్ టీజర్ చూసారా? టీజర్ చూశాక నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే రాముల వారి గురించి చెప్తున్నా, రామాయణం గురించి చెప్తున్నా. అక్కడ హనుమంతుల వారు ఉంటారు అనేటటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పండితులు కూడా చెప్తారనమాట. సో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఈ రామాయణ్ టీజర్ మొత్తం ఆల్మోస్ట్ 2 నిమిషాల 30 సెకండ్లు ఉంది. ఈ 2 నిమిషాల 30 సెకండ్లో హనుమంతుల వారిని ఇంత అంటే ఇంత చూపించలేదు. వీళ్ళకి పుష్పక విమానం చూపించేటటువంటి టైం ఉంది, అక్కడక్కడ ఈ పనికిమాలిన గ్రాఫిక్స్తో రాక్షసును చూపించేటటువంటి టైం ఉంది, కానీ హనుమంతుల వారిని చూపించకపోవడం ఏంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. రామాయణ అంటే గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు, ఆ తర్వాత హనుమానే మనకి. మెయిన్ హనుమంతుల వారిని చూపించలేదు. ఇది మెయిన్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంకా బాగా డిసప్పాయింట్ ఏంటంటే తర్వాత చూపిస్తారు కదా బ్రో, ఇందులో ఉంది అని చెప్పి మీకు అనిపించచ్చు. ఇది రిలీజ్ చేసింది ఎప్పుడు? ఈరోజు. అంటే ఈరోజు హనుమాన్ జయంతి ఉంది. హనుమాన్ జయంతిని పునస్కరించుకొని మీరు రామాయణ్ అనేటటువంటి టీజర్ రిలీజ్ చేసుకుంటా దాంట్లో కనీసం హనుమంతుల వారిని చూపించకపోవడం ఏంది అనేటటువంటి పెద్ద భయం, పెద్ద బాధ నాకైతే కలిగిందనమాట. కనీసం ఇంతనే చూపించాల్సింది, అది మెయిన్ డిసప్పాయింట్మెంట్. అసలు ఈ డైరెక్టర్ కనీసం రూల్స్ ఫాలో అవుతుందా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. మీరే చెప్పండి, ఎందుకు ఇవాళ పర్టికులర్గా రిలీజ్ చేశారు? శ్రీరామనవమి రోజు రిలీజ్ చేస్తే హనుమంతుల వారిని చూపించాలి, అప్పుడేం చూపించాలి, కానీ అప్పుడంత అనిపించదు. కానీ ఈరోజు ఎస్పెషల్లీ హనుమాన్ జయంతి రోజు రిలీజ్ చేసుకుంటా హనుమంతుల వారిని చూపించకపోవడం అయితే పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మరి కొన్ని రూల్స్ అంటే ఆ రూల్స్ ఫాలో కావాలి, ఆ రూల్స్ని అయితే వీళ్ళు ఇది చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కింద క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.